హైదరాబాద్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుంది. గాంధీ ఆసుపత్రిలో 2 వైరస్ అనుమానితులను గుర్తించారు అధికారులు. ఇప్పటికే సుడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టగా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తితో పాటు అతడికి సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా భయపెడుతున్న ఎబోలా వైరస్ ఇప్పుడు మన దేశంలో కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో WHO కీలక సూచనలు చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడితో కాంటాక్ట్లో ఉన్న మరో వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. సుడాన్కు చెందిన మహమ్మద్ యాగౌచ్ అహ్మద్ అనే వ్యక్తి ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఎయిర్పోర్ట్లో చేసిన స్క్రీనింగ్ పరీక్షల్లో అతడికి ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఎబోలా లక్షణాలు ఉన్న 2 సుడాన్ నుంచే వచ్చినట్టు తెలిపారు. ఆ వ్యక్తి హైదరాబాద్లోని ఒక ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఆఫ్రికా దేశాల్లో రోజురోజుకు తీవ్ర భయాన్ని నింపుతున్న ఎబోలా వైరస్ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో 20 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు వైద్యులు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా